అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే ఎస్ఏ2 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 6th క్లాస్ తెలుగు మోడల్ క్వశ్చన్ పేపర్ చూద్దామమ్మా. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మన క్వశ్చన్ నెంబర్స్ వచ్చి 30 క్వశ్చన్ నెంబర్స్ ఉంటాయి. టోటల్ మార్క్స్ వచ్చేసి 80 మార్క్స్కి. టైం వచ్చేసి 150 మినిట్స్ అమ్మ. ముందుగా సెక్షన్ ఏలో బహుళైచ్ఛిక ప్రశ్నలు అంటే ఆప్షన్స్ ఇస్తారు, ABCD అని 4. దాంట్లో 25 క్వశ్చన్స్ ఇస్తారు. ఒక్కొక్క దానికి 2 మార్క్స్, మొత్తం 50 మార్క్స్. అఘం అంటే పాపం కదా. ఆన్సర్ అనేది మనము బ్రాకెట్లో పెట్టాలా. నేను స్క్రోల్ చేస్తూ ఉంటానమ్మా. మీకు ఎటువంటి వీడియోస్ కావాలని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే మీకు అటువంటి వీడియోలు నేను అప్లోడ్ చేస్తాను. కొంచెం ఆలస్యం అయితే అయి ఉండవచ్చు, కానీ ఖచ్చితంగా మీకు కావాల్సిన అంశాలను నేను తెలియజేస్తాను. ముఖ్యంగా నాకు మీకు ఇన్ఫర్మేషన్ అందచేయడానికి సహకరిస్తున్న గొప్ప వ్యక్తులందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. వారు పెద్ద మనసుతో ఎంతోమంది విద్యార్థులకు అంశాన్ని చేరవేయాలనే ఉద్దేశంతో గొప్ప మనసుతో సహాయం చేస్తున్నారు. వాళ్ళకు నా తరఫున, మన ఈ ఛానల్ తరఫున, నా సబ్స్క్రైబర్స్ అందరి తరఫున, నా విద్యార్థుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు చేసే ఒక గొప్ప పని చాలా గొప్పది. మీరు ఎంతోమంది విద్యార్థుల మంచి కోసం ఇలా మీరు మాకు సహాయం చేస్తున్నారు. ధన్యవాదాలు తెలుపుకుంటున్నామమ్మా. క్వశ్చన్ నెంబర్ 18లో సంయుక్తాక్షర వాక్యాన్ని గుర్తించాలి. ఓకేనమ్మా. తర్వాత క్రింద ఇచ్చిన కథను చదివి ప్రశ్నలకు సమాధానాలను రాయండి. ఇక్కడ కథను స్క్రీన్ షాట్ తీసుకోండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. ఇది మోడల్ క్వశ్చన్ పేపర్, మళ్ళీ చెప్తున్నానమ్మా. ఇది మోడల్ క్వశ్చన్ పేపరు, జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత కథ చదివినారు కదా, దీనికి సంబంధించిన ప్రశ్నలమ్మా ఇవన్నీ. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇక్కడ చూడండి, క్రింది గద్యాన్ని చదివి క్రింది ప్రశ్నలకు సమాధానాలను రాయండి. ఇక్కడ పేరాగ్రాఫ్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. దీనికి సంబంధించిన ప్రశ్నలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములమ్మా. ఇక్కడ సెక్షన్ బిలో మీ జవాబు ప్రయత్నంలో కింది ప్రశ్నలకు సమాధానాలను రాయండి. ఇప్పుడు మీరు ఆన్సర్స్ అన్ని బిట్స్ అక్కడే పెడతారు కదా. ఇప్పుడు సెక్షన్ బి నుంచి మీరు ఆన్సర్ షీట్లో రాయాల. 26వ క్వశ్చన్ నెంబర్, 4 మార్కులు ఇది. ఖాళీలో సరైన పదాలను ఉంచి ఇచ్చిన కథను పూర్తి చేయండి. తర్వాత సెక్షన్ సి, మీ జవాబు పత్రంలో క్రింది ప్రశ్నకు సమాధానం రాయండి. 27వ క్వశ్చన్ నంబర్, మీ సొంత మాటల్లో ఉపయోగించి పరీక్షకు సిద్ధమవుతున్న రోహిత్ మరియు ఉపాధ్యాయునికి మధ్య జరిగిన సంభాషణను పూర్తి చేయండి. రోహిత్: శుభోదయం గురువు గారు. ఉపాధ్యాయుడు ఏమన్నాడు? రోహిత్ మాటలను బట్టి ఉపాధ్యాయుడు ఏం మాట్లాడతాడు, రోహిత్ ఏం మాట్లాడతాడు అనేది మీ ఆన్సర్ షీట్లో రాయాల. అంటే ఇది మోడల్ క్వశ్చన్ పేపర్ అమ్మ, ఇది జస్ట్ మోడల్. అర్థమవుతుందా? బాగా ప్రిపేర్ అవ్వండి, మోడల్ తెలుస్తుంది మీకు. తర్వాత క్వశ్చన్ నెంబర్ 28, క్రింది చిత్రం చూసి 6 వాక్యాలను మీ సొంత మాటల్లో రాయండి. ఇక్కడ చూడండి మా చిత్రంలో ఏమేమి ఇచ్చినారు మనకి. ఒక జంతు ప్రదర్శనశాల అనే ఒక పేరుంది. తర్వాత ఏనుగులు ఉన్నాయి, 3 మనుషులు వచ్చి దాన్ని చూస్తున్నారు జంతువులని. ఒక జింక, ఒక నెమలి, ఒక పావురం ఉంది. తర్వాత చిలుకలు ఉన్నాయి, గద్ద ఉంది, కొంగలు ఉన్నాయి కదా. తర్వాత కోతి ఉంది. ఇట్లా మనకు రకరకాలైన విషయాలను మనం ఇక్కడ చూస్తున్నాం. మీకు ఇష్టమైన పండుగ, జాతర గురించి 6 వాక్యాలను రాయండి. ఇక్కడ అంటే మీకు ఇష్టమైన పండుగలు ఉంటాయి కదమ్మా, రంజాన్ అని, క్రిస్మస్ అని, ఉగాది, దసరా, సంక్రాంతి, దీపావళి, అట్లా ఆ పండుగల గురించి ఒక 6 వాక్యాలు రాయాల. జాతరలు, మన ప్రాంతాల్లో తేర్లు, తిరునాళ్ళు అంట, జాతరలు అంటే జరుగుతాయి. ఆ జాతర గురించి రాయొచ్చు. పండుగ గురించి అన్నా రాయాల, జాతర గురించి అన్నా రాయాలమ్మా. మళ్ళీ చెప్తున్నానమ్మా, ఇది కేవలం మోడల్ క్వశ్చన్ పేపర్.
కేవలం విద్యార్థులందరికీ మోడల్ ఎలా ఉంటుందని తెలపడం కోసం నేను మీకు అప్లోడ్ చేస్తున్నాను. అర్థమవుతుందా నాన్న? తర్వాత సెక్షన్ డి అమ్మ, మీ జవాబు పత్రంలో క్రింది ప్రశ్నలకు సమాధానం రాయండి. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 30 అమ్మ. 1 × 8 = 8 మార్కులు. ఇక్కడ కుసుమధర్మన్న గారు భరతమాత బిడ్డలైన మనల్ని మేలుకొనమని ఈ పద్యం చెప్పారు. ఈ పద్య సారాంశాన్ని మీరు సొంత మాటల్లో రాయండి. మళ్ళీ చెప్తున్నానమ్మా, మీరు గేయం యొక్క ఈ పద్యం చదవండి. పద్యం చదివిన తర్వాత ఈ పద్యం యొక్క అర్థం రాయాల. అర్థమవుతుందా? అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. వాళ్ళు ఎంతో గొప్ప మనసుతో ఎంతోమంది విద్యార్థులకు మేలు జరగల, బాగా చదువుకొని మంచి మార్కులు సాధించాలని సహకరిస్తున్నారు కదా, వాళ్ళందరికీ నా తరఫున, మన ఛానల్ తరఫున, మన సబ్స్క్రైబర్స్ అందరి తరఫున, మన విద్యార్థులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయదు.